హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నా పప్పుల డబ్బా గురించి చెప్పబోతున్నానండి. అందరి ఇంట్లో పప్పుల డబ్బా అయితే ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం అయితే పెట్టుకుంటారు. మసాలాలని, స్పైసెస్ అని అన్నీ పెట్టుకుంటారు కదా. సో నా పప్పుల డబ్బాలో ఏమేమి పెట్టుకుంటానో చూపిస్తాను. ఇదేనండి నా పప్పుల డబ్బా. సో నేను ఈ పప్పుల డబ్బాలో ఏమేమి పెట్టుకుంటానో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇలా చేస్తే స్టార్ట్ చేస్తాను. మనం మార్నింగ్ లేవగానే టీ పెట్టుకుంటాం కదా. సో టీ అనే కాదు, స్వీట్స్, పాయసం ఏం తయారు చేసుకుని ఇలా చేస్తాను కదా. ఇలాచీని అయితే నేను ఒక దాంట్లో పెట్టుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోపులు అనమాట. మనం చట్నీల్లోకి ఇంకా కర్రీలోకి కూడా వాడుకుంటాం కదా. నేనైతే అన్నీ మిక్స్ చేస్తాను. మినపప్పు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు కూడా వేసుకుంటాను. సో నేను ఈ స్పూన్తో మెజర్మెంట్ చేసుకొని తీసుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి చారు పోపులు అనమాట. మెంతులు, జీలకర్ర, ఆవాలు అన్నీ కలిపి ఒకే దాంట్లో ఉంటాయి. చారుకి అయితే నేను ఈ పోపులు వాడతాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర అనమాట. మనం చట్నీస్లోకి, ఇంకా పులుసుల్లోకి, ఇంకా మనం దోశల్లో కూడా వేసుకోవడానికి బాగా యూస్ఫుల్గా అవుతుందని ఇలా జీలకర్రను కూడా పెట్టుకుంటాను. వాము అండి, ఇదైతే నేను రసంలోనే ఎక్కువగా వాడతాను. రసంలోనే ఇంకా వాము అన్న మేము ఎక్కువ ప్రిఫర్ చేస్తాం అనమాట. వారంలో ఒకసారైనా తీసుకుంటాం. ఇంకా అన్ని పోపుల్లోన ఇంకా ఎండుమిరపకాయలు వేసుకుంటాం కదా. చారు పోపులని, ఇంకా కూర పోపుల్లోన ఫ్రై చేసుకునేటప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుంటాం కదా. ఇలా అయితే నా పోపుల డబ్బాని అరేంజ్ చేసుకున్నాను. ఇంకొక దాని గురించి చెప్పడం వచ్చాను కదా, శనగపప్పు అండి. ఈ శనగపప్పుని కూడా మనం కర్రీస్లో వేసుకుంటాం కదా. సో నేను ఈ విధంగా నా పోపుల డబ్బాని అయితే సర్దుకుంటాను. ఇదండి ఈరోజు వీడియో. మీకు కూడా నా పోపుల డబ్బా నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేయండి.